శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే శారీ ట్యాజిల్స్. ఇవి నెట్ ఫ్యాబ్రిక్ అనేది మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అయితే ఉంది. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే నేను చిలకలతోటి వేశాను. అవే మనకి ఇప్పుడు చెక్కవి చిలకలు వస్తున్నాయి కదా, చిలకలు ఏనుగులు అలా కూడా వస్తున్నాయి. నాకు కస్టమర్ అయితే చిలకలతోటి వేయమన్నారు, అందుకని చెప్పి నేను ట్రై చేశాను. ఇదిగోండి, ఇలాగా 4 పెటల్స్ తీసుకోవాలి. ముందు రౌండ్గా మనం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలాగా హోల్ అనేది పైకి ఉండేట్టుగా చూసుకుని జరీ థ్రెడ్ తోటి ట్యాగ్ చేయాలి. అసలు ఆ వీడియో తీయనంతసేపు అయితే టకటకా అయిపోయాయి ట్యాజిల్స్. వీడియో తీస్తుంటే మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. ఇదిగోండి, ఇలాగా నాట్ వేస్తున్నప్పుడు థ్రెడ్ అనేది ఊడిపోవడము, తర్వాత కట్ చేద్దాం అనుకుంటే కూడా థ్రెడ్ పక్కకు వెళ్ళిపోవడము, తెగిపోవడము. నాకు అదే అనిపించింది. వీడియో తీయకుండా అయితే టకటకా ట్యాజిల్స్ అనేది వేశాను. వీడియో క్యాప్చర్ చేస్తుంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే పెట్టింది. ఇదిగోండి, ఇలాగా నాట్ వేసేసుకుని మనం పూలమాల ఎలా అల్లుకుంటామో అలాగా కొంచెం లెంత్ అనేది చూసుకుని ఎక్స్ట్రాస్ ఏమన్నా వస్తే నెట్ ఫ్యాబ్రిక్ అనేది కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను 15 తెచ్చాను చిలకలు అనేవి, కానీ పెద్దవాళ్ళకి కదా ఒక 9 అయితే సరిపోతాయంటే నేనైతే 9 ట్యాజిల్స్ అనేది అయితే వేశాను. ఇదిగోండి, ముందుగా ఇలాగా ట్యాజిల్స్ చేసి పెట్టేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇది ఎలా మార్క్ చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాను మార్కర్ తోటి. ఒక గోల్డ్ బీడు, చిలక, నెక్స్ట్ మనం తయారు చేసుకున్న నెట్ ట్యాజిల్ అనేది అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత కింద మనకి లాక్ చేసుకోవడం కోసం అని చెప్పి చిన్న రౌండ్ బాల్ అనేది, గోల్డ్ కలర్ బాల్ అనేది కింద అయితే నాట్ వేసినట్టుగా వేసాను. ఇదిగోండి, వీడియోలో చూపించినట్టు గోల్డ్ కలర్ బాల్ అనేది అయితే వేసేసి నేను లాక్ అనేది మళ్ళీ వెనక నుంచి తీసేసాను. మొత్తం నెట్ ట్యాజ్లు, చిలక, నెక్స్ట్ గోల్డ్ బాల్లోంచి. లుక్ అయితే చాలా బాగుంది. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను నేను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంటే కొంచెం నెట్ ఫ్యాబ్రిక్తో ట్యాజిల్స్ చేసుకోవడం అనేది టైం టేకింగ్ తప్ప మిగిలినంత అయితే అది కూడా ఈజీగానే చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా నాకు ఇక్కడే కొంచెం లాక్ వేసేటప్పుడు ఇబ్బంది అయింది. చెప్పాను కదా, వీడియో తీసేటప్పుడు అదైతే మన ఇబ్బంది పెట్టింది. తర్వాత టకటకా అయితే వేసేసాను. చాలా ఒక హాఫ్ అన్ అవర్లో వేసేయచ్చు దీన్ని అయితే మనం. 9 ట్యాజిల్సే కాబట్టి. ఇంకొంచెం ఆ రెండింటి మధ్యలోకి వస్తే కనుక 15 అలా పడతాయి. ఈ చిలక అనేది వచ్చేసరికి 3 రూపీస్ అయిందనమాట. మనకి కాస్ట్ కూడా తక్కువలోనే లుక్ అయితే, ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోండి, ఇలాగా మనం వెనక్కి కూడా తీసేసి నాట్ అనేది వేసేయాలన్నమాట. థ్రెడ్ నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ అనేది 4 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఇలాగ కాటన్ థ్రెడ్ 4 స్ట్రింగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ చిలకలోంచి వెళ్ళేటప్పుడు కూడా దారం అనేది ఈజీగా వెళ్తుంది. ఇదిగోండి, ఒక ట్యాజిల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను కెమెరా పొజిషన్ అనేది మార్చుకుని పెట్టాను అనమాట. ఇంకొక శారీకి కూడా వెయ్యాలి ఇలాగే, కాకపోతే ప్యారెట్స్ అనేవి గ్రీన్ కలర్ కావాలంది తను. ఆ గ్రీన్ కలర్ అనేవి మనకి దొరకలేదు స్టోర్లో, అందుకని చెప్పి అయితే దాన్ని పెండింగ్ ఉంచాను. ఇదిగోండి, ఫస్ట్ ముందుగా మనకి ఇలా నాట్ వేసేసుకుని గోల్డ్ బాల్, చిలక, ఈ ట్యాజిల్ అనేది వేసేయడమే. ఇదిగోండి, ఇలాగ చిలక వేసాక ట్యాజిల్ అనేది మనం ఈ ట్యాజిల్ వేసుకునేటప్పుడు కూడా హోల్ అనేది, పెరల్కి హోల్ అనేది అయితే మనం చూసుకోవాలి. ఇంకా నేను పెరల్ బ్లౌజ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అదైతే మేకింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వైట్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. దానికి మెటీరియల్ తీసుకుందాం అనుకున్నాను, ఇవాళ కుదరలేదు. నెక్స్ట్ వీక్ అయితే చెయ్యాలి. ఇప్పుడంతా చాలా ట్రెండింగ్లో ఉంది కదా పెరల్ బ్లౌజ్ అనేది. అది మనం బయట తీసుకునే కన్నా మనం చేసుకుంటే ఎలా ఉంటుంది ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగ నాట్ అనేది అయితే వేసేసాను. ఇక్కడే కొంచెం ఇబ్బంది అయితే అయింది. అంటే ఏంటంటే మనకి కింద పూస ఉంటుంది కదా, ఇది లాగేటప్పుడు మనకి థ్రెడ్ అనేది పైకి రాకపోతే ఆ పూస దగ్గర పట్టుకుని మనం థ్రెడ్ని ఇలా తీసామనుకోండి, ఎక్కడ ఇంకా గ్యాప్ అనేది లేకుండా నాట్ అయితే పడిపోతుంది. ఒక్కొక్కసారి నాట్ వేసేటప్పుడు చిలకకు కూడా చిక్కు పడుతుంది, అది కూడా చూసుకోవాలి. ఈ శారీ మొత్తం ప్యాస్టల్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసరికి
బ్లూ ఉంది, అందుకని చెప్పి నేను గ్రీన్ కలర్ టాజిల్స్ అయితే వేశాను. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్